అప్పు చేయువాడు అప్పు ఇచ్చిన వానికి దాసుడు. పాపము చేయువాడు పాపమునకు దాసుడు. పాపం వలన వచ్చు జీతము మరణం. అయితే పాపము నుండి విడిపించగలిగిన వారు ఒక్కరే ఒకరున్నారు. ఆయన ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. బైబిల్ ఇలాగ సెలవిస్తున్నది, వారి పాపముల నుండి వారిని ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము నుండి విడిపింపబడాలంటే కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడే పాపము నుండి విడిపింపబడతాం. ఈ పాపము నుండి రక్షించగలిగిన వారు పాపం లేని వారైతేనే రక్షించగలరు. ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన జన్మలో పాపము లేదు. ఆయన ఒక్కడే పాపిని పాపము నుండి విడిపించగలడు. అప్పు చేయువాడు అప్పు ఇచ్చిన వానికి దాసుడు. పాపము చేయువాడు పాపమునకు దాసుడు. పాపం వలన వచ్చు జీతము మరణం. అయితే పాపము నుండి విడిపించగలిగిన వారు ఒక్కరే ఒకరున్నారు. ఆయన ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. బైబిల్ ఇలాగ సెలవిస్తున్నది, వారి పాపముల నుండి వారిని ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము నుండి విడిపింపబడాలంటే కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడే పాపము నుండి విడిపింపబడతాం. ఈ పాపము నుండి రక్షించగలిగిన వారు పాపం లేని వారైతేనే రక్షించగలరు. ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన జన్మలో పాపము లేదు. ఆయన ఒక్కడే పాపిని పాపము నుండి విడిపించగలడు. అప్పు చేయువాడు అప్పు ఇచ్చిన వానికి దాసుడు. పాపము చేయువాడు పాపమునకు దాసుడు. పాపం వలన వచ్చు జీతము మరణం. అయితే పాపము నుండి విడిపించగలిగిన వారు ఒక్కరే ఒకరున్నారు. ఆయన ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. బైబిల్ ఇలాగ సెలవిస్తున్నది, వారి పాపముల నుండి వారిని ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము నుండి విడిపింపబడాలంటే కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడే పాపము నుండి విడిపింపబడతాం. ఈ పాపము నుండి రక్షించగలిగిన వారు పాపం లేని వారైతేనే రక్షించగలరు. ఆయన